రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు పైలట్ ప్రాజెక్టును ఆర్డీఓ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దసరాలోపు లబ్దిదారులకు 2 పడక గదుల ఇల్లు ఇవ్వాలని, యూడీఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ కార్డులో పొరపాట్లకు తావివ్వకుండా వాస్తవాలకు దగ్గరగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. 119 నియోజకవర్గాల్లోని 238 చోట్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టారని నిర్ణయించినట్లు వివరించారు. నియోజకవర్గానికి 2 లెక్కన ఎంచుకోవాలని సూచించారు. రేపటి నుంచి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా వివరాలు సేకరించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. డిజిటల్ కార్డుల వివరాల సేకరణ పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారుని ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. మండలానికి తహసీల్దార్ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హెల్త్ కార్డుల విధానం, అమలు, ఫలితాలపై అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక అందించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. ఆ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారని పొంగులేటి వెల్లడించారు. అందులో ఎదురయ్యే మంచి చెడులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలును పరిశీలిస్తామని వివరించారు. నాలుగైదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే 10ల సంఖ్యలో పరిష్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంపు, కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనల్ని వెంటనే పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా 2 పడక గదుల ఇళ్లు నిర్మించిందని, అందులో కొన్ని మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వాటి లబ్దిదారుల్ని ఎంపిక చేసి దసరాలోపు అప్పగించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇందుకోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా మరికొంతమంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించినట్లు వివరించారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టారని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే అమలు చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,144 ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామని, సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఉంటాయని చెప్పారు. రైతులకు సమస్య రాకుండా కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించారని మంత్రి పొంగులేటి ఆదేశించారు.